నేను చనిపోయిన రోజున నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తాను. తారక్. ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడు చనిపోతాడో ఎవరికీ తెలియదు. కానీ చనిపోయే రోజు నేను ఇంకా చావకుండా ఉంటే బాగుంటుంది, లేదా నేను చూడాల్సిన జీవితం ఇంకా ఎంతో ఉంది అని బాధపడకుండా చనిపోతే చాలు అన్నారు జూనియర్ ఎన్టీఆర్. అలా సర్వసాధారణంగా ఎవరూ అనుకోరు. కానీ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రపంచాన్ని ఎంతవరకు చూడాలనుకుంటున్నాడో అంతవరకు చూసే తీరుతాడట. పైగా తాను చనిపోయే రోజు ఏ ఒక్కటి చూడలేదు అన్న బాధతో చనిపోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఇది తన అన్నయ్య చనిపోయిన రోజు అనుకున్నాడట. ఎందుకంటే ఆ రోజు అన్నయ్య చనిపోతాడని ఎవరికీ తెలియదు. తను చేయాల్సిన పనులు, చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. అయినా కూడా దేవుడు అర్ధాయుష్తో తీసుకెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతాడు అని ఎవరైనా ఊహిస్తారా? కానీ జరిగిపోయింది. జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. అలాగే జరగబోతున్న దాన్ని కూడా ఎవరూ మార్చలేరు. కాబట్టి చేయాల్సిన పనులన్నీ కూడా ముందే చేయాలి. పిల్లల భవిష్యత్తుకు సరిపడా అన్నీ సెట్ చేయాలి. భార్య కూడా మనం లేని రోజు బాధపడకుండా ఉండాలి. తన పిల్లలు ఏమైపోతారో అని దిగులు ఆమెకు ఉండకూడదు. మనం జాగ్రత్తగా అన్నీ సెటిల్ చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు బాగుంటే చాలు. ఎవరి చేతి కిందకి వెళ్లకుండా ఉంటే చాలు. అయ్యో, మా నాన్న ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని వారు బాధపడకుండా ఉంటే చాలు. అందుకోసం ఏదైతే చేయాలో అవన్నీ చేసేయాలి. అలా చేయకుండా వెళ్ళిపోయిన రోజు చచ్చినా బ్రతికినా ఒకటే. అందుకే ఖచ్చితంగా చెప్తున్నా, ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ప్రేమిస్తున్న వారందరికీ, నన్ను అభిమానిస్తున్న వారందరికీ చెప్తున్నా. మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకుని తిరక్కండి. మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం తగిన జాగ్రత్తలు ఈరోజే తీసుకోండి. లేదంటే రేపు మీరు లేని రోజున మీ కుటుంబం నడి రోడ్డున పడే అవకాశం ఉందని సెలవిచ్చారు జూనియర్ ఎన్టీఆర్.